అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఎదురు చూస్తున్న విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాలలో లాభదాయకంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఆగుతూ వచ్చిన ధనాన్ని అందుకోవడానికి అవకాశం. విదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి ర్యాపో, వారి ద్వారా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లాంటివి, అలాగే వారి ద్వారా దూర ప్రదేశాల్లో ఉండే మీ బంధువర్గంతో, ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో, దూర ప్రదేశాల్లో ఉండే వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉండడానికి అవకాశం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో వాతావరణాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటూ, అలాగే ఆర్థికపరమైన లాభాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తిపరంగా తీసుకుంటున్న నిర్ణయాలలో కొన్ని సందర్భాలలో వ్యక్తులతో, అంటే ఎవరి ద్వారానైతే మీరు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిలో ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయుల ద్వారా కానీ, లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క చిన్ననాటి మిత్రుల ద్వారా కానీ నూతన అవకాశాలు వృత్తిపరంగా వచ్చే అవకాశం అనేది ఉంది. అంటే విదేశాలలో వృత్తి కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన విషయాలలో, అంటే విదేశాల్లో ఉండే ఫారిన్ కంపెనీలకు సంబంధించి స్వదేశంలో కూడా దానికి సంబంధించిన ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉన్న సమయంగా భావించవచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా మీ యొక్క కొలీగ్స్తో కానీ, లేకపోతే వృత్తిలో మీ పై అధికారులతో కానీ మీరు ఉన్నప్పుడు వారి యొక్క సలహా సంప్రదింపుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తగిన విధంగా జాగ్రత్తగా వినయంగా ఉంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలు కూడా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యకి సంబంధించిన అవకాశాలు, అంటే విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి దానికి సంబంధించిన విషయాలలో అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క విషయాలలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సంతృప్తిని పెంపొందించుకునే విధంగా, ఉపాసన బలాన్ని పెంపొందించుకునే దిశగా, అలాగే పుణ్యబలాన్ని పెంపొందించుకునే దిశగా అధిక శాతం కృషి చేస్తారు. సామాజిక సేవ చేస్తారు.